శ్రీనివాసాచారి గారు యాక్చువల్గా చీఫ్ ఇంజనీర్గా రెగ్యులర్ చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ తీసుకొని రిటైర్ అవ్వాల్సి ఉండే. అది కొద్దిగా బాధాకరం. యాజ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్గా సార్కి ఎంత బాధ ఉందో మాకు కూడా అంతే డెఫినెట్గా ఉంది. సో సారీ సార్, వీ కుడ్ నాట్ మేక్ ఇట్ రెగ్యులర్ ప్రమోషన్ టు యూ. బట్ ఐ హోప్ మన డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్ మీరు 30A కింద స్కేల్ కూడా ఇచ్చి మీరు పెన్షన్ క్రియేట్ చేసే విధంగా మీరు అది కన్సిడర్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దో ప్రమోషన్ రాకుండా అట్లీస్ట్ పెన్షన్లో అయినా కూడా అది వచ్చేటట్టు చూసే మనకు రెగ్యులేషన్లో ప్రొవిజన్ ఉంది. సో వెన్ వీ హోల్డ్ ద హయ్యర్ కెపాసిటీ వీ కెన్ క్లెయిమ్ ద శాలరీ అనేది. సో అది కన్సిడర్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సీఎండీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒక శ్రీనివాసాచార్య సార్గా కాదు, ఇంకా వితౌట్ గెటింగ్ ప్రమోషన్ దో దే ఆర్ ఎలిజిబుల్ వేకెన్సీ ఉండి కూడా రిటైర్ అవుతున్న అందరికి కూడా అది ఉపయోగపడుతుంది. సో కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీనివాసాచార్య సార్ చాలా కాలంగా తెలుసు, బట్ డైరెక్ట్గా నేను డిఈ మాస్టర్ ప్లాన్గా సార్ ఎస్సీ మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ ఉన్నప్పుడు నేను డిఈ మాస్టర్ ప్లాన్ 1గా వర్క్ చేశాను. ఇంతకుముందు పాండ్య సార్ చెప్పినట్టు చాలా వర్క్స్ మేము కలిసి పనిచేయడం జరిగింది డిఈగా నేను మాస్టర్ ప్లాన్లో. సో అంత కూల్గా, ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కూడా చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా సార్ ఉంటారు. ఎంత సీరియస్ ఇష్యూ అయినా కూడా చాలా కూల్గానే అడిగి దానికి సొల్యూషన్ ఏందని కనుక్కుంటారు. బట్ మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. మీరు ఏదైనా ఇష్యూ ఉంటే ఫీల్డ్లో సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము వర్క్ చేయగలిగినాము. అట్లనే ఎస్సీ క్యాడర్లో మాస్టర్ ప్లాన్లో ఎస్సీసీ క్యాడర్లో కూడా అంత సీట్లో కూర్చొని చేసే ఉద్యోగమేం కాదు. రియల్గా కూడా వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్తో చాలా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీల్డ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆన్ పేపర్ అది మ్యాటర్ తయారు చేసి కార్పొరేట్ ఆఫీస్ పంపిస్తే కూడా సరిపోదు. పర్సనల్గా వెళ్ళి ప్రాజెక్ట్స్ వింగ్లో కానీ అక్కడ కానీ అవసరమైతే సీఎండీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఫాలోఅప్ చేస్తేనే థింగ్స్ మూవ్ అవుతాయి. సో కాబట్టి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. హయ్యర్ ఆఫీసర్స్ కూడా, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ గ్రౌండ్లో వర్క్స్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే పైన ఎస్సీసీ డెఫినెట్గా కోఆర్డినేట్ చేసి అగ్రిమెంట్స్ కానీ టెండర్స్ కానీ ఏదైనా కూడా అమెండ్మెంట్స్ కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సో చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. కాబట్టి మీరు చాలా కాలం ఎస్సీ మాస్టర్ ప్లాన్గా అక్కడ చేశారు. అందుకన్నా ముందు బాలస్వామి సార్ కూడా చాలా పీరియడ్ చేశారు. తర్వాత మీరు బాలస్వామి సార్కి తర్వాత మీరు వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు చేశారు సార్. సో ఈ త్రూఅవుట్ యువర్ కెరీర్ ఆర్గనైజేషన్లో మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్స్గా పేరు తెచ్చుకున్నారు, అందరికీ తెలుసు. సో రూల్ మైండెడ్, సో రూల్కి అబైడ్ అయ్యి వర్క్ చేసే ఆఫీసర్స్లో మీరు కూడా ఒకరు ఉన్నారు. కాబట్టి మీలాంటి ఆఫీసర్స్ డెఫినెట్గా ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల మనం కొంత సిస్టమేటిక్గా అనేది ఆర్గనైజేషన్ నడపడానికి ఉపయోగపడే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. సో ఫర్ హ్యావింగ్ సర్వ్ ఫర్ సో మెనీ ఇయర్స్ సిన్సియర్లీ విత్ డెడికేషన్, సో దానికి తోడ్పడినటువంటి మీకు సహకరించినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇంజనీర్లు అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో మీ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి డెఫినెట్గా మీ సర్వీసెస్ మన సెక్టార్కి ఉపయోగపడంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ